ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ మీరు నాకు మీడియా మిత్రులుగా మీరు వర్క్ చేస్తున్న నాకు సొంత బ్రదర్స్ లాగా నేను ఎప్పుడూ భావిస్తాను. గత 20 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో కానీ 2 స్టేట్లలో ఉన్న మీడియా మిత్రులు కానీ వాళ్ళకి నాకున్న రిలేషన్స్ చాలా దగ్గరగా ఉంటాయండి. నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు ఎప్పుడూ. మీ ఎంకరేజ్మెంట్ వల్లే ఇన్ని సంవత్సరాలు నేను ఒక నటుడుగా ఈరోజు ఒక కథానాయకుడిగా వచ్చానంటే మీ సపోర్టు మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడూ నా వెంట ఉంది, ఇంకా ఉంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి మా శివారెడ్డి అన్నయ్య, మేము ఇండస్ట్రీకి వెళ్ళక ముందు ఆయన హీరో, చాలా సినిమాలు హీరోగా చేశారు. ఆయన రవితేజ్ గారు ఆయన కలిపి సినిమాలు చేశారు, సునీల్ గారు ఆయన కలిపి సినిమాలు చేశారు, అందులో మీనా గారు లాంటి హీరోయిన్లు పెట్టి చాలా సినిమాలు చేశారు హీరోగా. ఇప్పుడు మా అన్నయ్య ఆల్రెడీ 4 సినిమాలు హీరోగా చేస్తున్నారు, 2 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన కలిసి ఒక సినిమా చేశారు ఇప్పుడు, పాంచాలి పంచభద్ర. ఆల్ ది బెస్ట్ అన్నయ్య టీం తరపు నుంచి. ఇక మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీడియా తరపు నుంచి. అలాగే మా తమ్ముడు భద్రం, తను కూడా ఒక మంచి సినిమా చేస్తున్నాడు, త్వరలో ఒక మంచి గుడ్ న్యూస్ చెప్తున్నాడు అందరికీ. మంచి విషయం అది. రాజమండ్రిలో చాలా పెద్ద గ్రాండ్గా ఒక కళారంగానికి సంబంధించిన ఒక పెట్టారు ఆయన. సో అది ఖచ్చితంగా తమ్ముడు సక్సెస్ఫుల్ అవ్వాలి. దానికి నేను నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. మా ప్రొడ్యూసర్ గారి తరపు నుంచి కానీ మన టీం తరపు నుంచి కానీ నీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది తమ్ముడు. అండ్ మా ప్రాంతం తరపు నుంచి కూడా నీకు సపోర్ట్ ఉంటుంది. ఇందాక నువ్వు అన్నట్టుగా సినిమాలు మన ప్రాంతం మన ఇది, బట్ మన సినిమా ఎక్కడ తీసినా సరే తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సరే చూడాల్సిందేనండి. సో ఆ ఉద్దేశంతోనే తీస్తున్నాం సినిమా. చిన్న సినిమా అయితే తీయట్లేదండి మేము. ఒక పెద్ద సినిమాకైతే టెక్నిక్ వాల్యూస్ ఎలా ఉంటాయో, కెమెరాస్ ఎలా ఉంటాయో, ఒక పెద్ద సినిమా మినిమం 100 కోట్ల బడ్జెట్ పెట్టే సినిమాకి కెమెరాలు ఎలాగ ఉంటాయో, దానికి ఉన్న టెక్నికల్ వాల్యూస్ కానీ, దానికి ఉన్న మేకింగ్ లెవెల్స్ కానీ, క్వాలిటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎలాగ ఉంటాయో, మా బడ్జెట్లో అది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మా ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, నన్ను మా డైరెక్టర్ గారిని. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సీనాని గారు, నిజంగా థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత అండి ముందు మా ప్రొడ్యూసర్ గారికి అయితే మంచి బ్యానర్కి మా ప్రొడ్యూసర్ గారు అయితే ఆయన నిలబెట్టుకోవాలి, నా ఆశయం ఇది. ఎందుకంటే అండి నేను నిలబడిన ఒక దర్శకుడు నిలబడిన సినిమా అయితే చేయగలం, కానీ ఒక ప్రొడ్యూసర్ మేము నిలబడితే మా లైఫ్ల కోసం నిలబడగలం, కానీ ఒక ప్రొడ్యూసర్ నిలబెడితే 100 మంది జీవితాల కోసం నిలబడుతుంది ఒక ప్రొడ్యూసర్ మాత్రమే. సో ఆ ఒక్క విషయంతోనే మేము చాలా సంకల్పం పెట్టుకున్నాం, డైరెక్టర్ గారు కానీ నేను కానీ మా కెమెరామ్యాన్ గారు కానీ. ఇక్కడికి వచ్చినటువంటి ఈ పెద్ద యాక్టర్స్ కూడా ప్రొడ్యూసర్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉందని నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రొడ్యూసర్ గారు, శ్రీన్ గారు. అలాగే ఈ సినిమాలో అంటే మాకు ఇంకొక 10-15 డేస్ షూటింగ్ ఉంది కంప్లీట్ చేసుకోవడానికి. కంటిన్యూ చేస్తున్నాం మొత్తం అంతా మన ప్రాంతంలోని షూటింగ్ అంతా. బట్ షూటింగ్ శ్రీకాకుళం అగైన్ రిలీజ్ మాత్రం వరల్డ్ వైడ్గా ఉంటుందండి. ప్లీజ్ ఖచ్చితంగా వరల్డ్ వైడ్గా ఉంటుంది. మా డైరెక్టర్ గారు ఆయన వర్క్ చేసిన డైరెక్టర్ ఎవరంటే మన తమిళ శంకర్ గారు ఉన్నారు, రోబో పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్ గారు. ఆయన దగ్గర వర్క్ చేశారు, ఆయన సినిమాకి వర్క్ చేశారు. అలాగే ఎస్జే సూర్య గారితో కొమరంపూలి, మన పవన్ కళ్యాణ్ గారితో కొమరంపూలి సినిమాకి అసోసియేట్గా వర్క్ చేశారు. అలాగే గౌతమీరన్ వాసుదేవ్ గారు చాలా పెద్ద డైరెక్టర్, ఆయన దగ్గర వర్క్ చేశారు. ఆయన ఎప్పుడు రెహమాన్ గారి స్టూడియో, ఏవిఎం స్టూడియో పెద్ద వాళ్ళతో ఆయన వర్క్ మొదలైంది అక్కడ. సో అలాంటి ఆయన వచ్చి మన శ్రీకాకుళం వచ్చి మన తెలుగు సినిమా చేయడం, మన పక్క తెలుగు ఆయన నెల్లూరు ఆయన బట్ ఆయన వర్క్ చేసేదంతా చెన్నైలో వర్క్. బట్ ఆయన వర్క్ చూస్తుంటే మనకి కొన్ని తమిళ సినిమాలు మనకి చాలా కొంచెం నచ్చుతుంటాయి. చాలా ఈ మధ్యలో వచ్చిన సినిమాలు కానీ, జై భీమ్ కానీ, సూర్య గారు జై భీమ్ కానీ, అలాగే దృశ్యం సినిమా వెంకటేష్ గారు తెలుగులో చేశారు, తమిళ్లో వచ్చి కమల్ హాసన్ గారు చేశారు, మలయాళంలో మోహన్ లాల్ గారు చేశారు దృశ్యం అనే సినిమా. సో ఇవైతే ఎలాగైతే ఒక సబ్జెక్ట్, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా తీసే విధానం ఉంటుందో వాటికి ఏమాత్రం తగ్గకుండా అంత అద్భుతంగా తీస్తున్నారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ 15 డేస్ నుంచి మీతో వర్క్ చేస్తున్న 20 డేస్ నుంచి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక నటుడుగా ఇంత మంచి డైరెక్టర్తో వర్క్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మీ అందరికి మాట ఇస్తున్నాను, మీరు నన్ను ఎంకరేజ్ చేయవలసింది ఇన్నాళ్ళు చేసుకొని వచ్చారు. మీరు మనస్ఫూర్తిగా 100% ఎంకరేజ్ చేయాల్సింది ఇంకా ఇక్కడి నుంచి మీరు చేయాలి. ఇక్కడ నుంచి నన్ను మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇందాక మా సురేష్ అన్నయ్య కానీ, శివారెడ్డి గారు కానీ, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మా తమ్ముడు భద్రం చెప్పినట్టుగా
నేను నా లైఫ్లో కనీసం ఒక 100 కుటుంబాలకి అవకాశాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటున్నానండి. నేను ఒక సినిమా చేస్తే చాలా మందికి అవకాశాలు రావాలి, చాలా మందికి ఆఫర్లు రావాలి, అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మన ప్రాంతంలో చాలామంది కళాకారులు ఉన్నారు, రంగస్థల నటులు ఉన్నారు, స్టేజ్ కళాకారులు ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, రైటర్సు, సింగర్సు, టెక్నికల్ వర్క్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి పాపము అక్కడ ఉండి ఆ రెంట్లు కట్టుకొని వాళ్ళకి అవకాశాలు రావాలంటే చాలా కష్టాలు. బట్ ఆ ఉద్దేశంతో నేను కానీ మా భద్రం కానీ అక్కడ తన రాజమండ్రిలో, ఇక్కడ నేను, బట్ మన ఉత్తరాంధ్ర అండ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ అంతా మన తెలుగు స్టేట్లే, ఎక్కడ సినిమా తీసినా సరే అక్కడున్న ప్రాంతంలో ఉండే ఆర్టిస్టులకి చాలామంది టెక్నీషియన్స్కి అవకాశాలు అయితే ఇవ్వాలని మా ఇద్దరం గట్టిగా సంకల్పించుకున్నాం. మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా అటువంటి ఎంకరేజ్ చేయండి, ఇంకో 10 మందికి అవకాశాలు ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పటికే మన శ్రీకాకుళం జిల్లాలో 20 రోజులు షూటింగ్ చేస్తున్నాం. చాలామంది పలాస, టెక్కలి, నర్సనపేట, ఇటు రాజాము, బొబ్బులి, అటు రంగస్థలం నుంచి, విజయనగరం ఏరియా, చీపురుపల్లి నుంచి, ఇలాంటి ఏరియాల నుంచి కూడా చాలామంది రంగస్థల నటులు కానీ కళాకారులు కానీ రావడం జరిగింది. వాళ్ళందరికీ మా ప్రొడ్యూసర్ గారు అందరికీ అవకాశం ఇచ్చారు, మా డైరెక్టర్ గారు ఇచ్చారు, నేను ఎంకరేజ్ చేశాను. వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు. ఒక సినిమా అవకాశం కోసం మేము హైదరాబాద్కి ఎక్కటేసుకొని వచ్చి అక్కడ రెంట్లు కట్టుకొని ఉండి ఒక అవకాశం కోసం తిరిగే రోజులు కాకుండా నువ్వే మా దగ్గరకు వచ్చి, మా ఇంటికి వచ్చి, మా తలుపు కొట్టి మాకు అవకాశం ఇచ్చావంటే ఇది మా జన్మంతా మేము గుర్తుపెట్టుకుంటాం శంకర్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ విధంగానే మేము వెళ్తున్నాం. మీరందరూ ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమాలో చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అంటే అది శివారెడ్డి అన్నయ్య అప్పుడప్పుడు నవ్విస్తుంటాడు. ఆ నవ్వులో కూడా నేను ఎంటర్ అవ్వలేని పరిస్థితి. అన్నయ్య అంటుంటాడు, క్యారెక్టర్ అలా ఉండిపోను కదా, నేను ఎంత కామెడీ చేసి నవ్వట్లేదు. ఇప్పటికీ నా కళ్ళల్లో ఆ ఎమోషన్ మీకు కనిపిస్తుంది. కథ డైరెక్టర్ గారు అలా రాశారు. బట్ త్వరలో సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత, సినిమా రెడీ అయిన తర్వాత, రిలీజ్ ముందు మనం కలిసిన తర్వాత అప్పుడు సినిమా గురించి, సినిమా విషయాల గురించి పూర్తిగా డెప్త్గా మాట్లాడుకుందాం. సో మిగతా ఆర్టిస్టులు మా రఘుబాబు అన్నయ్య గారు వచ్చారు, మా సుజాతమ్మ ఆవిడ యాక్ట్ చేశారు హీరోయిన్గా, మా సనా గారు, ఇక్కడ ఉన్న కళాకారులు, ఇంకా రానున్న షూటింగ్లో ఇంకొంతమంది ఫైటర్స్ వస్తారు. పెద్ద ఫైట్ మాస్టర్ చేస్తున్నారు మన సినిమాకి. ఒక ఫైట్ అంజీ మాస్టర్ చాలా పెద్ద సినిమాలు చేశారు. వెంకటేష్ గారికి, బాలయ్య బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఆల్ సినిమాలు అతనే ఫైట్ మాస్టర్. కాటన్ రైడ్ ఇలాంటి సినిమాలన్నీ ఆయన ఫైట్ మాస్టర్. అంత పెద్ద ఫైట్ మాస్టర్ని మాకు రావడానికి కారకులైన మన ప్రాంత ప్రొడ్యూసర్ మన సూరసీని గారికి నిజంగా అన్నయ్య సభాముఖంగా, మీడియా ముఖంగా మీకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను అన్నయ్య. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు డైరెక్టర్ గారు మాకు, అంటే చిన్న ప్రాంతంలో ఒక ప్రొడ్యూసర్ ఇంత పెద్ద సపోర్ట్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అన్న మేము ఊహించిన దానికంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. సినిమా మీద మాకు ఎంతైతే ఫ్యాషన్ ఉందో మాకు డబుల్ ఫ్యాషన్ ఉందని నిరూపించాడు అన్నయ్య మాకు. మేము నిజంగానే జీవితాంతం రుణపడి ఉంటాం సీన్ గారు అన్నయ్య. మీకు అంత పెద్ద ఫైట్ మాస్టర్ని తీసుకొస్తున్నారు, పెద్ద టెక్నికల్ వాల్యూస్ ఉన్న కెమెరాసు, పెద్ద కెమెరాసు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇంకొక 1 వీక్లో ఫైట్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అక్కడ అసలు పెద్ద సినిమా రేంజ్లో తీస్తున్నాం మేము. ఆ విషయం అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా అన్ని సినిమా రిలీజ్కి ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ ఆల్ మీడియాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.